టు విఆర్ హోమ్ చెఫ్. చిట్టి రొయ్యలు చింత చిగురు కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని తాలింపు వేసుకుని, తాలింపు బాగా వేగాక ఆనియన్స్ని వేసుకుని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని, ఈసారి చింత చిగురిని బాగా నలుపుకుని ఆ పక్కన పెట్టుకోండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడేంత ఉప్పు, పసుపు, కారాన్ని వేసుకుని ఇంకొకసారి వేగించేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా దీంట్లో వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు, వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత రెడీ చేసుకున్న చింత చిగురిని బాగా నలుపుకొని దీంట్లో వేసుకొని డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పూర్తిగా దగ్గరకు అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టీ కప్పుడు పాలు, సేమ్ కప్పుతోనే వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని ఒక్కసారి దగ్గరకు అయ్యేలాగా మూత పెట్టుకొని కుక్ చేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారంటే టేస్టీగా చింత చిగురు రొయ్యలు కర్రీ